బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవడంతో ప్రభుత్వ ప్రగతిని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం పేరిట రేపటి నుంచి 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలం రాజాపురం నుంచి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్నంలోని ఈద్గా మైదానం నుంచి శోభయాత్ర నిర్వహించి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించారు. వివాహాలు చేసుకున్న జంటలకు పెళ్లి సామగ్రిని బహుకరించారు. రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ నాయకులు కక్ష కట్టారని కర్నూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆరోపించారు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని సిపిఎం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తక్షణమే సాగర్ జలాలను విడుదల చేయాలని ఎన్ఎస్పీ అధికారులకు కల్లూరు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు రైతులు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఉపాధ్యాయుల బదిలీలో స్కూల్ నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారు. సరైన విద్య అందక తీవ్రంగా నష్టపోతున్నామని తరగతులు బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు విద్యార్థులు. ఏలూరులో శ్రీ దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో దారుణం జరిగింది. ఆశ్రమంలో మైనర్ బాలికపై హాస్టల్ వార్డెన్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వార్డెన్ భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీని కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. నిర్మల్ జిల్లా మూతోల్ మండల కేంద్రంలో సునకాల స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడవాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సునకాల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అడవి పందులను వేటాడి చంపిన 3గురిని అరెస్టు చేశారు ఫారెస్ట్ అధికారులు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజాపూర్ సమీపంలో చుంచు కాలనీకి చెందిన 3 వ్యక్తులు విద్యుత్ తీగలను అమర్చి అడవి పందులను వేటాడుతుండగా వారిని పట్టుకున్నారు. వారిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.